అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారండి అందరూ? నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో మనం చేయవలసిన పనులు అండి. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనం రోజు నెరవేర్చవలసిన కర్తవ్యాలు. ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది ఆనందం మరియు ఆర్థిక స్వేచ్ఛ. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు ఊరికే అనలేదు. మనం బ్రతకాలన్నా, ధర్మం చేయాలన్నా, ఆఖరికి మనం కడుపు నిండా తినాలన్నా లక్ష్మీ కటాక్షం ఉండాలి. అయితే వినండి, కొందరు ఇళ్లల్లో ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు. చేతికి వచ్చినట్టే వచ్చి నీళ్ళల్లా జారిపోతుంది. అప్పులు పెరుగుతాయి. ఇంట్లో పనులు అసలు మనశ్శాంతి లేకపోవడం. దీనికి కారణం జాతకం బాగోకపోవడమే మాత్రమే కాదు, వాళ్ళ దినచర్య బాగోకపోవడం కూడా. మన ఋషులు, యోగులు శతాబ్దాల క్రితమే ఒక రహస్యాన్ని కనిపెట్టారు. మనిషి తలరాత మార్చే శక్తి కాలానికి మాత్రమే ఉంది. అందులోనూ సూర్యోదయానికి ముందు ఉండే సమయం అంటే బ్రహ్మ ముహూర్తం అత్యంత శక్తివంతమైనది. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఆ సమయంలో బ్రహ్మం నిండా ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో నిద్రలేచి మన పెద్దలు సూచించిన నిర్దిష్టమైన పనులను ఎవరైతే చేస్తారో వారు ఆ విశ్వశక్తిని సొంతం చేసుకుంటారు. వారి ఇల్లు లక్ష్మీ నిలయంగా మారుతుంది. ఆ 3 పనులు ఏమిటి, ఎందుకు చేయాలి, ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మీకు కళ్ళకు కట్టినట్టు ఉదాహరణలతో సహా ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే లేచి మీరు చేయవలసిన మొదటి పని కరదర్శనం అంటే మరియు భూమాత ప్రార్థన. నిద్రలేచిన వెంటనే చేసే మొదటి ఆలోచన, చూసే మొదటి దృశ్యం ఆ రోజంతా అతని మెదడుపై ప్రభావం చూపుతుంది. దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో చాలామంది మొదట చేసే పని మొబైల్ చూడడం, వాట్సాప్ మెసేజ్లు, ఈ ప్రపంచంలో జరిగిన ప్రమాదాల వార్తలు చూస్తూ రోజును ప్రారంభిస్తున్నారు. ఇది మనుషులో అలజడులను నింపుతుంది, మైండ్లో నెగిటివ్ ఎనర్జీని నింపుతుంది. కానీ సంవత్సరం ఏం చెబుతుందంటే నిద్ర లేచిన వెంటనే కాలు కిందకు పెట్టకముందే వెన్నుముక నిటారుగా ఉంచి కూర్చొని ఈ 2 చేతుల్లో ఒక తెరిచిన పుస్తకంలా విప్పి చూడాలి. దీనినే కరదర్శనం అంటారు. ఎందుకు చేతులను చూడాలి? ఎందుకంటే అతని అదృష్టం అతని చేతిలోనే ఉంటుంది కాబట్టి. మన అరచేతులను చూస్తూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. కరాగ్రే వస్తే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కర మూలే స్థిత గౌరీ, ప్రభాతేకర దర్శనం. అంటే ఈ శ్లోకాన్ని అర్థం ఏమిటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన అరచేతి అగ్రభాగంలో సంపదనిచ్చే లక్ష్మీదేవి, మధ్యలో జ్ఞానాన్నిచ్చే సరస్వతీదేవి, మూలంలో శక్తినిచ్చే గౌరీదేవి ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే ఈ రోజున కష్టార్జితం వృధా పోకూడదు, నేను చేసే పనిలో లక్ష్మీ సిద్ధించాలి అని మనకు మనమే సంకల్పం చెప్పుకోవడం. ఆ తర్వాత మంచం దిగే ముందు భూమాతను స్మరించుకోవాలి. మనం తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన దగ్గర నుంచి మనం చనిపోయే మట్టిలో కలిసిపోయే వరకు మనల్ని భరించేది భూదేవి మాత్రమే. ఆమెపై కాలు మోపుతున్నందుకు క్షమాపణ చెబుతూ కుడి చేతితో భూమిని కళ్ళను తాకుకొని అద్దుకోవాలి. ఈ చిన్న చర్య చేయడం వల్ల మనుషుల అహంకారాన్ని చంపి వినయాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవికి అహంకారం అంటే అసహ్యం, వినయం అంటే ఇష్టం. అందుకే వినయం ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. ఇక 2వ మరియు అత్యంత కీలకమైన పని సింహద్వార శుద్ధి. ఇంటి ముఖద్వారం అనేది కేవలం మనుషులు రావడానికి మాత్రమే కాదు, సానుకూల శక్తి మరియు దేవతలు రావడానికి కూడా ఒక మార్గం. వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారాన్ని ఇంటికి ముఖంగా పరిగణిస్తారు. ఉదయాన్నే మనం మొహం కడుక్కోవడం ఎలా ఉండలేమో అలాగే ఇంటి ముఖద్వారం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యుడు ఉదయించక ముందే అంటే చీకటి విడిపోకముందే ఇంటి ఇల్లాలు నిద్ర లేచి ఇంటి ముందు భాగంలో నీళ్లు చల్లి శుభ్రపరచాలి. పూర్వం ఆవు పేడతో కల్లాపు చల్లేవారు. ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మరియు అది క్రిమి సంహారిణి కూడా. ఇప్పుడున్న జనరేషన్లో ఇంటి ముందు టైల్స్ లేదా సిమెంట్ ఉన్నప్పటికీ పసుపు నీళ్లు చల్లడం చాలా శ్రేయస్కరం. ఆ తర్వాత తడి ఆరకుండా బియ్యం పిండితో మంచి ముగ్గు వేయాలి. ముగ్గు అనేది లక్ష్మీదేవికి స్వాగత తోరణం లాంటిది. బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలకు, చిన్న చిన్న పక్షులకు ఆహారం పెట్టిన పుణ్యం లభిస్తుంది. దీనినే భూతదయ అంటారు. దీనిని సూర్యోదయం తర్వాత అస్సలు చేయకూడదు. సూర్యుడు వచ్చే సమయానికి ఇంటి ముందు చెత్తా చెదారం ఉంటే సూర్యభగవానుడు ఆ ఇంటిని శపించి వెళ్తాడని, అక్కడికి లక్ష్మీదేవి బదులు అలక్ష్మి ప్రవేశిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఈ అలక్ష్మి ఎవరు, ఈమె ఎందుకు వస్తుంది? ఈ విషయం కనుక మన పద్మపురాణంలో ఈ ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు అమృతం కంటే ముందు, లక్ష్మీదేవి కంటే ముందు సముద్రం నుండి ఆమె అక్క అలక్ష్మి పుట్టింది. ఆమె పుట్టగానే త్రిమూర్తులు చూసి, స్వామి, నేను ముల్లోకాలంలో ఎక్కడ నివసించాలి, నాకు నివాస స్థానం ఏది, నాకు భర్తను నివాసాన్ని చూపించండి అని అడుగుతుంది. అప్పుడు ఆ త్రిమూర్తులు దుస్సహుడు అనే మునితో వివాహం జరిపించారు.
పెళ్ళైన తర్వాత ఆ ముని ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. కానీ అక్కడ ఆ ఆశ్రమంలో అడుగు పెట్టగానే హోమాలన్నీ ఆగిపోయాయి, వేదమంత్రాలు వినబడడం మానేశాయి. ఆమె ఆ పవిత్రమైన వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది. అప్పుడు ఆ ముని ఆమెను, దేవి, నీకు ఎలాంటి ప్రదేశం ఇష్టమో చెప్పు, అలాంటి ప్రదేశానికి నేనేం తీసుకువెళ్తాను అని అడిగాడు. అప్పుడు ఆ లక్ష్మీదేవి తనకు నచ్చిన ప్రదేశాల గురించి ఇలా చెప్పింది. నాదా, ఎవరి ఇంటి ముందు అయితే సూర్యోదయానికి ముందు చెత్తా చెదారం ఉంటుందో, ఎవరైతే సూర్యుడు వచ్చిన తర్వాత నిద్రపోతుంటారో, ఎక్కడైతే దీపారాధన ఉండదో, ఎక్కడైతే పెద్దలను దూషిస్తారో అవే నాకు అత్యంతమైన ఇష్టమైన ప్రదేశం, అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను అని చెప్పిందట. చూసారా, ఆ లక్ష్మీదేవి మాటలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన ఇంటికి ఎంత శుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటామో. ఆమె ఆ ఇంటి ఛాయలకు కూడా రాలేదు. సూర్యుడు ఉదయించే సమయానికి మన ఇల్లు శుభ్రంగా లేకపోతే మనం ఆవిడిని ఆహ్వానించినట్లే. అందుకే పెద్దవాళ్ళు కోడి కోయిగానే లేచి వాకిలి ఊడ్చి ముగ్గు వేయమని చెప్పేవారు. ఇది కేవలం ఆచారం కాదు, దారిద్ర్యాన్ని పోగొట్టే ఆయుధం. అలాగే గడపకు పసుపు కుంకుమ పెట్టడం మర్చిపోకూడదు. పసుపుతో అలంకరించిన గడప దుష్టశక్తిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది. 3వ పని దీపారాధన. బాహ్య శుద్ధి జరిగిన తర్వాత అంతర్శుద్ధి జరగాలి. అదే దీపారాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. స్నానం ఆచరించి సూర్యోదయానికి ముందే పూజ గదిలో దీపం వెలిగించాలి. తమసోమ జ్యోతిర్గమయ అంటే నన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించు అని అర్థం. రాత్రంతా ఇంట్లో పేరుకుపోయిన తమో గుణాన్ని పారద్రోలాలంటే అగ్నిని ఆరాధించాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించిన ఆ దీపం ఇంటి వాతావరణాన్నే మార్చేస్తుంది. ఆ దీపపు కాంతితో ఉండే శక్తి ఇంట్లోని వారందరి బుద్ధిని వికసింపచేస్తుంది. ఎవరింట్లో అయితే ఉదయం సాయంత్రం దీపం వెలుగుతుందో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత రాలేదు. అది లక్ష్మీదేవికి సంకేతం. మనం గమనిస్తే గుడిలో కూడా దేవిని చూసే ముందు దీపాన్ని చూస్తాం. అంటే దైవత్వాన్ని చూడాలంటే ముందు జ్ఞానం అనే దీపం ఉండాలి. ఉదయాన్నే ఆ దీపం ముందు కూర్చొని 2 నిమిషాలు మన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంతతే మనిషిని సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. సరైన నిర్ణయాలే సంపదను సృష్టిస్తాయి. ఈ 3 పనులు ప్రాముఖ్యతను వివరించడానికి ఒక వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే ఒక కథను చెప్పుకుందాం. ఒక ఊరిలో రామయ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇల్లు ఒకప్పుడు సిరి సంపదలతో పాడి పంటలతో తొలతూగుతూ ఉండేది. ఆయన కొడుకు రవికి పెళ్లి జరిగింది. కోడల పేరు సుమతి మంచి అమ్మాయి. కానీ ఆమెకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది. రాత్రులు టీవీ చూస్తూనూ లేకపోతే ఫోన్ మాట్లాడుతూ లేట్గా నిద్రపోవడం. దానివల్ల ఉదయం 8 గంటల వరకు లేవకపోవడం ఆమెకు అలవాటుగా మారింది. ఆమె 8 గంటల వరకు నిద్ర లేచేది కాదు. కోడలు వచ్చాక ఆ ఇంటి ముఖ చిత్రం మారిపోయింది. అత్తగారు వృద్ధురాలు కావడం వల్ల ఆమె చేయలేకపోయేది. దానితో సూర్యుడు నడినెత్తికి వచ్చిన ఆ ఇంటి తలుపులు తెచ్చుకునేవి కావు. వాకిలి ఊడ్చేవారు లేరు, ముగ్గులు వేసేవారు లేరు. సాయంత్రం కూడా దీపం పెట్టడం మర్చిపోయేవారు. కానీ నెలలు గడిచింది. అప్పటి వరకు లాభాల్లో ఉన్న రవి వ్యాపారం క్రమేపీ దెబ్బతినడం మొదలైంది. చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబడలేదు కాదు. అనవసరపు ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయాయి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ. మా ఇంటికి ఏమైంది, ఏ దిష్టి తగిలింది అని ఏడ్చేవారు. ఆ సమయంలో ఆ ఊరికి ఒక మహాముని వచ్చారు. ఆయన చాలా మహిమ గలవారు. రామయ్య గారు ఆ మహాముని ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. అది ఉదయం 7:30 గంటల సమయం. ఆ మహాముని రామయ్య గారి ఇంటి ముందుకే వచ్చి ఆగిపోయారు. ఇప్పటికి ఇంకా ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. ఇంటి ముందు చెత్తాచెదారం పేరుకుపోయి ఉన్నాయి. రామయ్య గారు లోపల నుండి వచ్చి, స్వామి, లోపలికి రండి, మా అతిథ్యం స్వీకరించండి అని బ్రతిమలాడాడు. ఆయన గుమ్మం బయట నిలబడి ఒక మాట అన్నాడు. ఆ మాటలకు ఆ ఇంటి కోడల కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన ఏమన్నాడంటే, రామయ్య, నేను ఈ గడప దాటి లోపలికి రాలేను. ఏంటి అనుకుంటున్నావా? ఏ ఇంటి ముందు అయితే గృహస్థులు ఇంకా నిద్రపోతూ ఉంటారో ఆ ఇంటికి ఆ లక్ష్మి కాపలా కాస్తుంది. ఆమె ఉన్న చోట లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఆమె అడుగు పెట్టలేని చోట నేను అడుగు పెట్టను. దేవతలు అసహించుకునే ఇల్లు ఇది. ముందు మీ అలవాట్లు మార్చుకోండి, అప్పుడు లక్ష్మీదేవి అదే వస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విని సుమతి తన తప్పు తాను తెలుసుకుని తన బద్ధకం తన ఇంటి పాలిటి శాపంగా మారిందని గ్రహించి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ రోజు నుండి తన మారుతానని అత్తమామలకు మాట ఇచ్చింది.
మరుసటి రోజున అంటే ఆ ఇంట్లో మార్పు మొదలైంది. సుమతి బ్రహ్మముహూర్తంలో 5 గంటలకే లేవడం అలవాటుగా చేసుకుంది. సూర్యుడు రాకముందే వాకిలి కడిగి అందమైన ముగ్గులు పెట్టడం, గడపకు పసుపు కుంకుమలు పెట్టి అలంకరించి తులసికోట దగ్గర పూజ చేసి ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసేది. ఇలా మండలం పాటు అంటే 41 రోజుల పాటు చేసేసరికి అద్భుతం జరిగింది. రవి వ్యాపారంలో పురోగతి, పాత బాకీలు వసూలయ్యాయి. ఇంట్లో అన్ని సమస్యలు మాయమయ్యాయి. ఎప్పుడూ గొడవలతో ఉండే ఇల్లు ఇప్పుడు ఆనందంతో నిండిపోయింది. అప్పుడు వారికి అర్థమైంది, మనం మార్చుకున్న చిన్న అలవాటును మన తలరాతనే మార్చేసింది అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, మనకు దేవుడు కష్టాలు ఇవ్వడు, మన అలవాట్లే మనకు కష్టాలను తెచ్చిపెడతాయి. రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఉదయం నిద్ర లేకపోవడం మన ఆధునిక జీవనశైలిని మన ఆరోగ్యానికే కాదు మన ఐశ్వర్యానికి కూడా గొడ్డలు పెట్టు. సూర్యోదయం ముందు ఉండే గాలిలో ప్రాణశక్తి ఉంటుంది. ఆ గాలి పీల్చుకుంటే రోగాలు రావు. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు దైవానుగ్రహం తోడుగా ఉంటుంది. మీరు కూడా ఈ చిన్న ప్రయత్నాన్ని రేపటి నుంచే చేయండి. పెద్దలు పూజలు హోమాలు చేయనవసరం లేదు. కేవలం సూర్యోదయానికి ముందు లేచి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో దీపం పెట్టి చూడండి. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ఇంట్లోకి నడిచి వస్తుంది. మీరు సిరి సంపదలతో తూలుతూగుతూ ఉంటారు. ఇది శాస్త్రవాక్కు, అనుభవపూర్వక సత్యం. అద్భుతమైన రహస్యాన్ని ఈ విషయాన్ని మీ ఒక్క దగ్గరే ఉంచుకోవద్దు. జ్ఞానాన్ని పంచండి. ఇది కూడా ధ్యానమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ సన్నిహితులకు, స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్.